అమ్మ అది ఎందుకు అలా రాస్తాను కరెక్ట్ కాదంటే అమ్మ నాకు కనిపించడం లేదు అని చెప్పింది. ఆయనకి ఇలా సడన్ గా జరగడము చనిపోయారు. హాస్టల్లో ఉండి హాస్టల్ నుంచి ఎలా వెళ్ళిందో ఎలా చదువుకుందో 2 సంవత్సరాలు ఆ దేవుడు దానికి దారి చూపించిండో లేకపోతే ఎలా డాక్టర్లు ఆమెకి చూపు తాలూకు నరాలు కాలిపోయినాయి. ముందు నుంచే ధైర్యం నా కూతురికి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్, పూర్తి ప్రతి విజువల్ ఫర్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్. ఇవాళ ఒక అమ్మాయి అర్చన మాతో ఒక 10 నెలల నుంచి మా ఆర్గనైజేషన్ లో నేర్చుకుంటున్నది, సింగింగ్ నేర్చుకుంటుంది. సో ఇవాళ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి. అసలు ఆమె పుట్టినప్పటి నుంచి ఎదుర్కొన్న సమస్యలు, ఆమె ఏమనుకుంటుంది, నా బిడ్డని ఏం కావాలి ఫ్యూచర్ లో, అంటే ఒక విజువల్ ఇంపైర్డ్ పర్సన్, అంటే ఒక బ్లైండ్ పర్సన్ పాపని ఇంకేం కోరికలు ఉంటాయి, ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, నేను ఎంత కష్టపడాలి నా బిడ్డ కోసం. సో ఇవాళ మనం వాళ్ళ ఇంటికి వచ్చి రావడం జరిగింది. సో ఇవాళ వాళ్ళ అమ్మగారు కూడా బిడ్డ కోసం ఎంత కష్టపడుతుందో, వాళ్ళ సమస్యలు ఏముంది, ముందుకు ఎలా వెళ్ళాలి అని రావడం జరిగింది. చెప్పండమ్మా. అర్చనకి 8 సంవత్సరాల వరకు ఏ ప్రాబ్లం లేదనుకోనమన్నా, మంచిగా ఉండేది. ఆమెకు ప్రాబ్లం ఉందని కూడా మాకు తెలియదు. 8 సంవత్సరాల తర్వాత ఇలా రాసుకుంటుంటే చూసుకొని అమ్మ అది ఎందుకు అలా రాస్తాను కరెక్ట్ కాదంటే అమ్మ నాకు కనిపించడం లేదు అని చెప్పింది. అప్పుడే మీకు తెలిసింది? అప్పుడే తెలిసింది. నేను కూడా 5 తరగతి వరకు చదువుకున్నాను కాబట్టి అక్షరం పోల్చగలిగిన. నాకు తెలియకపోయినా అది తెలిసింది, చదివాను కాబట్టి. అమ్మ సాకి నాన్న ఎందుకు రాస్తాను అంటే నాకు కనిపించడం లేదమ్మా, నేను ఇది నా అనుకున్నా అన్నది. అట్లా ఎందుకు రాస్తాను అనుకోని ఏటో ప్రాబ్లం ఉంది అనేసి నాన్నకి చెప్పిన. అయితే తీసుకెళ్దాంలే హాస్పిటల్కి, ఏమో చిన్న సైట్ ఏమో పిల్లలకి చిన్న అక్షరాలు కనిపించవు కదా, హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్నారు. ఈలోగా ఆయనకి బాగోలేక మేము ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడే ఉండేవాళ్ళం హైదరాబాద్ లా. పిల్లల్నేమో వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసి వచ్చేవాళ్ళం. అమ్మమ్మ దగ్గర మేస్త్రి పని చేసేవాడు. ఇంతకు ముందు ఆయన ఉన్నప్పుడు కూడా మేము ఇక్కడే ఉన్నామన్నా. ఆయనకి ఇలా సడన్ గా జరగడము చనిపోయారు. అయితే ఆ తర్వాత సంవత్సరం వరకు ఈమె నేను పట్టించుకోలేదు. ఆ తర్వాత తీసుకెళ్తే ఎక్కడికి తీసుకెళ్ళినా ఇదే మాట. ఆమెకి డాక్టర్లు ఆమెకి చూపు తాలూకు నరాలు కాలిపోయినాయి. ఆమెకి వయసు పెరిగే కొలది ఇంకా కొంచెం కొంచెం మచ్చలు వచ్చాయి. అవి పూర్తిగా నల్లబడిపోయి అంటే ఆమెకు పూర్తిగా కనబడదు. ఆమెను ఎక్కడికి తీసుకెళ్ళినా ఇంతేనే అనుకొని చెప్పాడు ఒక అతను ఫస్ట్. కానీ నా ఆశకి ఎవరు ఏం చెప్తే అక్కడికే తీసుకెళ్లేదాన్ని అన్న. ప్రాబ్లం ఉంది, 4 గోడల మధ్య ఉండాలి తప్ప ఆమెకి కనిపిస్తుంది, ఆపరేషన్ చేయాలి, ఏదైనా మందులు ఎత్తి తగ్గుతుంది, అలాంటి ఆశలు నీకు లేవు అని చెప్పారు. సో చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న సమస్యలమ్మా, సాగు లేరు, మీరేం పని చేస్తారమ్మా? నేను ఆయన ఉన్నప్పుడు ఇక్కడే ఉండేదాన్ని. అదే ధైర్యంతోనే
ఆయన లేకపోయినా సరే నా పిల్లలకి ఏదైనా దారి చూపించాలని నేను కష్టపడతాను. ఏం కష్టం? ఇదే పని చేస్తాను, అదే పని, మేస్త్రి పనే చేస్తాను. మేస్త్రి పని నాకు అలవాటు అయిన పని. ఆయన ఉన్నప్పుడు కూడా అదే పనికి ఇప్పుడు కూడా వెళ్తాను. సో మీ కూతుర్ని ఏం కావాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు 10th లో మీ అమ్మగారి ఇంట్లో చదివించారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ లో కూడా మంచి మార్కులు వచ్చాయి. ఇంటర్మీడియట్ ఎక్కడ హాస్టల్ నుండి హాస్టల్లో ఉండి హాస్టల్ నుంచి ఎలా వెళ్ళిందో, ఎలా చదువుకుందో 2 సంవత్సరాలు ఆ దేవుడు దానికి దారి చూపించిండో, లేకపోతే ఎలా ముందు నుంచే ధైర్యం నా కూతురికి. ఇప్పుడు ఇంకా ధైర్యం వచ్చింది మీ వల్ల. ముందు నుంచే ధైర్యం. 2 సంవత్సరాల్లో హాస్టల్లో ఉండి చదువుకుంది కనిపించని పిల్ల. నైట్ అయితే ఎక్కడికి వెళ్ళేది కాదు. నైట్ అయితే పూర్తిగా కనిపించదన్న అర్చనకి. పగలైతే కొంచెం కొంచెం వెలుతురులోనే వెళ్ళగలదు. అదే లైట్ వేస్తే చీకటి అయితే అస్సలు అంటే నాకు కూడా కొంచెం కన్ను కనబడ్డప్పుడు నాకు కూడా అలానే ఉంది. ఇప్పుడు 2 కళ్ళు తీసేసారు నాకు ఇక మొత్తానికి రాదు. కానీ నాకు యాక్సిడెంట్ వల్ల అయింది, కానీ వీళ్ళకి పుట్టిగతో అయింది కదా. సో అమ్మ మీరు ఏమనుకుంటున్నారు? పాపని ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు సార్ కూడా నాకు అర్చనతో మాట్లాడినప్పుడు అనయ్య అంటే మామయ్య అంటే అనయ్య మా అమ్మ నాన్న ఒకటే కోరిక. ఏం కోరిక కోరుకుంటున్నారు? నాకు నా పిల్లలు చదివించాలనేసి ఆశ బాగా. చిన్నప్పటి నుంచి చదువు అంటే నాకు ఇష్టం అన్న. పిల్లలు కూడా చదివించాలని ఆశ. అయితే బాబునైతే ప్రైవేట్ స్కూల్లో చదివించేవాళ్ళు. మా వాళ్ళ డాడీ ఉండి ఇద్దరికి కష్టపడి ఈ అమ్మాయిని మట్టుగా గవర్నమెంట్ స్కూల్లోనే వేసినాం. బాబు చదువుకోలేదు, 10th వరకు చదివాడు. దీనికంటే చదువు నువ్వు 10th వరకు ఊర్లో చదివావమ్మా, బయటికి నువ్వు వెళ్ళలేవు, ఇది చాలు ఆపి అమ్మా, నిన్ను ఎక్కడ తీసుకెళ్తాం, ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే లేదు నేను చదువుకుంటున్నాను. స్కూల్ టీచర్లు కూడా హెచ్ఎం మేడం కూడా అర్చన కనబడదనేసి నువ్వేమైనా ఇంట్లో పెట్టుకో, ఆమెను ఎలాగైనా చదివియు, నువ్వు చదివించకపోతే మేము చదివిస్తాము అనేసి వాళ్ళు చెప్పిన మాటకే ధైర్యానికి నేను ఆమెని పంపించి హాస్టల్లో పెట్టాను. ఈ 2 సంవత్సరాలు ఎలాగోలా చదువుకొని వచ్చింది. ఎల్ఎల్బి చేస్తాను అంటుంది. నేను చదివించలేనమ్మా, నా వల్ల కాదు, నేను కష్టపడి మిమ్మల్ని పెంచడమే కష్టంగా ఉంది, నేను ఎలా చదివిస్తానో అనేసి అంటే నేను ఎలాగైనా సాధిస్తాను, చదువుతాను అనుకుంది. కష్టపడి నా కూతురు కోసం నేను కష్టపడతాను అన్న ఒక్కదాన్నైనా. బాబు ఉన్నాడు కానీ ఏదో డ్యూటీ చేసుకోవాలి, అందుకు వచ్చినాడు పిల్లడు కూడా. మా ఇద్దరం కూడా కష్టపడి చదివిస్తాము. కష్టపడి పాపని ఎట్లానో చదివిస్తామని ఆశయం ఉంది. ఇప్పటిదాకా చూడండి, అంటే అమ్మాయికి ఏంటంటే పిల్లల్ని పెంచడమే కష్టం ఉంది, అలాంటి చదువు కోసం అని చెప్పేసి ఎంతో కష్టపడుతుంది అమ్మ. అంటే ఒక మేస్త్రి పని కోసం వెళ్ళి బాబు అంటే వీళ్ళకి ఇంకో కొడుకున్నాడు, అతను వైజాగ్ లో జాబ్ చేస్తాడు ప్రైవేట్ కంపెనీలో. సో అంతేకాకుండా పాప కోసం ఒక అడ్వకేట్ చేద్దామన్న ఆలోచన ఉంది. సో ఇవాళ నార్మల్ వాళ్ళు ఎంతో మంది అనుకుంటున్నారు నా పిల్లల్ని ఇలా చేయాలి అలా చేయాలి, ఒక సాఫ్ట్వేర్కి వెళ్ళాలి అలా అని అనుకుంటారు. కానీ అమ్మ చూడండి, ఒక హైదరాబాద్ అంటే యాక్చువల్ గా అమ్మవారిది విజయనగరం, కానీ హైదరాబాద్ కు వచ్చి కొన్ని సంవత్సరాల నుంచి సార్ ఉన్నప్పుడు సార్ గారు లేరు. సో ఇప్పుడు అమ్మగారు అర్చన వాళ్ళ అమ్మగారు ఇక్కడ మేస్త్రి పని చేసుకుంటా పాపకి అందరైనా అంటే ఒక విజువల్ ఇంపార్ట్ బ్లైండ్ పర్సన్ అయినా కూడా అమ్మాయి కోసం ఇంటర్ దాకా చదివించింది. ఇప్పుడు లా కోసం కూడా చదువుతా అంటే నేను ఎంత కష్టపడ్డామ్మా, నీ చదువు మాత్రం ఆపా అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. సో ఇంకా ఈ ధైర్యం అనేది ఇప్పుడు అర్చనకున్న ధైర్యం వచ్చింది, ఎలా వచ్చింది అంటే ఏం ఏం చేసింది ఆ ధైర్యం కోసం? ఇంటర్ చదివినాక ఒక సంవత్సరంలో చదివించలేనని నేనే ఆపేసినాను. ఆ సంవత్సరంలోన అర్చన ఏమో ఖాళీ ఎలాగ ఉంటానమ్మా అనుకొని ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునేది కదా. ఈమెకేమో వాళ్ళే ఆ సార్ వాళ్ళు ఆ మేడం వాళ్ళు నీకు ఏదైనా కంప్యూటర్ నేర్పిస్తామమ్మా, నువ్వు చదువుకుంటే పనికి వస్తుంది అని నీకు కంప్యూటర్ నేర్పిస్తాము, మా దగ్గరికి రా 3 నెలల వరకు రమ్మని చెప్పారు. జనవరిలో అర్చన అక్కడికి వెళ్ళింది. జనవరిలో వెళ్తే ఆ తర్వాత అక్కడికి వెళ్ళినాక ఈ హాస్టల్లో ఉండి హాస్పిటల్కి వెళ్ళేది, నేర్చుకునేలాగా పక్కన ఎవరో ఒక అమ్మాయి ఏమో సింగింగ్ క్లాస్ లో నేను వెళ్తాను అనేసి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్పారంట. చెప్తే
అయితే అక్క నేను అందులో జాయిన్ అవుతాను అనేసి అడిగింది అర్చన. అడిగినాక మమ్మల్ని కూడా అడిగింది జాయిన్ అవుతానంటే, సరే అమ్మ జాయిన్ అవ్వు అనుకోని వాళ్ళ అన్నయ్య నేను ఇద్దరం చెప్పినాము. చెప్పినాక ఆ అన్న అర్చన శ్రీనివాస స్ఫూర్తి ప్రగతి నాకు పలకడం రాదు సారీ. శ్రీనివాస్ అన్న వాళ్ళ గ్రూప్ లో జాయిన్ అయ్యింది. అప్పటి నుంచి సింగింగ్ క్లాస్ లో జాయిన్ అయ్యి నేర్చుకుంటుంది. అన్ని నేర్చుకుంటుంది, ధైర్యం, చదువు, పాటలు, సంగీతము అన్ని నేర్చుకుంటుంది. ఆ అన్న వల్ల దానికి కొంచెం ధైర్యం వచ్చింది. ఏదో ఈవెంట్ ఉందంటే మళ్ళీ ఇప్పుడు మా ఇక్కడికి వచ్చింది. అక్కడి నుంచి తీసుకొచ్చారు వాళ్ళు. ఫోన్ కూడా ప్రాబ్లము అంటే సీనన్న కొని ఇచ్చిండు. ఆ ఫోన్ వల్ల ఆ రోజు క్లాస్కి వెళ్తుంది. వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వాళ్ళే తీసుకొస్తాండ్రు. ఆమె కూడా ధైర్యంతో వచ్చేస్తుంది ఇక్కడికి. మా ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చింది అర్చన ఒక్కదాయి బస్కి. అలా వచ్చిందంటే ఇది ఫస్ట్ టైం అన్న వల్లే వచ్చింది. ఎప్పుడు నేను తోడు ఉండేదాన్ని, ఇది ఫస్ట్ సరే ఆమె ఇలా వచ్చింది హైదరాబాద్కి. అన్న వల్ల అర్చనకి ఎంత ధైర్యం వచ్చింది. ఆయనకి 5 సంవత్సరాల కిందట బాగానే ఉన్నా యాక్సిడెంట్ అవడం వల్ల 2 కళ్ళు పోయినాయి. ఆయనకి కనిపించిపోయినా సరే నాలాంటి వాళ్ళు అందరు ఇబ్బంది పడతారు. ఎంతమంది ఉన్నారో ఈ ప్రపంచంలో ఎందరు ఉన్నారో, ఈ రాష్ట్రంలో ఎందరు ఉన్నారో వాళ్ళందరినీ కూడేసుకొని వాళ్ళందరికీ ఒక గ్రూప్ సెట్ చేసి వాళ్ళందరికీ ఆశయం కల్పించాలని శ్రీనివాస్ అన్న ఒక గ్రూప్ ని సెట్ చేసి వాళ్ళందరికీ జీవనాదాయం కనిపిస్తాడు. నా మాటలో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. ఈ గ్రూప్ అందరూ ఇట్లాంటి వాళ్ళే. వీళ్ళందరూ ఎప్పుడో ఏదో మూల, ఏదో ఊర్లో ఏదో మూల, ఏదో ఒక దగ్గర ఉండిపోయిన వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి వీళ్ళందరికీ ఆశీర్వదిస్తాడు శ్రీనివాస్ అన్న. పూర్తి ప్రగతి శ్రీనివాస్ అన్నకి ధన్యవాదాలు. నమస్కారం అందరికీ. నా పేరు అర్చన. నేను స్ఫూర్తి ప్రగతి ఆర్గనైజేషన్లో ఒక సింగర్గా జాయిన్ అయి దాదాపు ఒక 9 months అవుతుంది. నేను ఫస్ట్ స్ఫూర్తి ప్రగతి ఆర్గనైజేషన్కి ఒక సింగర్లా నేను సాంగ్స్ నేర్చుకోవడానికి అండ్ నా టాలెంట్ని చూపించుకోవడానికి వెళ్ళా. బట్ అక్కడ ఎంతో మంది నాలాంటి వాళ్ళు విఐస్ ఉండడం, ఇంతమంది ఒక గ్రూప్ లా క్రియేట్ అయ్యి ఇలా ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేయడం నేను ఫస్ట్ టైం చూసాను. సో నేను అందులో జాయిన్ అయిన తర్వాత నేను సాంగ్స్ నేర్చుకున్నాను, సాంగ్స్ పాడాను, అంతా అయింది. శివన్న అండ్ శ్రీనివాస్ అన్న నా టాలెంట్ని గుర్తించి నాకు యాంకరింగ్ అవకాశం కూడా ఆర్గనైజేషన్లో ఇచ్చారు. ఇప్పుడు నేను అందులో ఒక యాంకర్ని కూడా. అండ్ నేను సాంగ్స్ పాడే విధానం చూసి నాకు ఆర్గనైజేషన్లో సాంగ్స్ అండ్ పాడడం జరిగింది, నేర్చుకోవడం జరిగింది. శ్రీనన్న అందులోకి నేను వెళ్ళిన తర్వాత నా టాలెంట్ని గుర్తించి నా వాయిస్ బాగుందని చెప్పి యాంకరింగ్గా ఒక అవకాశం ఇచ్చారు. ఇప్పుడు నేను ఆ ఆర్గనైజేషన్లో ఒక యాంకర్గా ఉంటున్నా. అండ్ ఇంకా నేను పాడే విధానం చూసి నలుగురికి నువ్వు ఎట్లా పాడుతున్నావో అదే విధంగా నేర్పించు అని నన్ను ఒక ట్రైనర్గా కూడా అపాయింట్ చేశారు.
థ్యాంక్ యూ టు శ్రీనన్న. స్ఫూర్తి ప్రగతి ఆర్గనైజేషన్ వల్ల, శ్రీనన్న వల్ల నేను ముందు నుంచి ధైర్యంగా ఉన్నా. బట్ ధైర్యంగా నలుగురితో ఎలా మాట్లాడాలి, బయటకు ఎలా వెళ్ళాలి, ధైర్యంగా సమస్యను ఎలా ఎదుర్కోవాలనేది నేను శ్రీనన్న దగ్గర నుంచి నేర్చుకున్నా. థ్యాంక్ యూ టు శ్రీనన్న అండ్ థ్యాంక్ యూ టు స్ఫూర్తి ప్రగతి ఆర్గనైజేషన్. శ్రీనన్న ఇది ఒక్కటే కాకుండా నాకు చాలా హెల్ప్ చేశారు. నేను ఈ ఆర్గనైజేషన్ కి నేర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు నా ఫోన్ ఖరాబ్ అయిపోయింది. నేను ఇంకా 1 month క్లాసెస్ కి కూడా వెళ్ళలే. ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు రావట్లేదు అని చెప్పి శ్రీనన్న అడిగినప్పుడు, ఇలా నా ఫోన్ ఖరాబ్ అయిందని నేను చెప్పినప్పుడు, అన్న తన శాలరీలో కొంత అమౌంట్ నాకు ఇచ్చి ఫోన్ కొనిపించి, ఇప్పుడు నేను క్లాసెస్ కి వెళ్తున్నా అన్నా, లేకున్నా నేను ఇంకే వర్క్ అయినా ఫోన్ లో చేస్తున్నా అన్నా, అది శ్రీనన్న ఫోన్ కొనడం వల్లనే జరుగుతుంది. ఇంట్లో కొన్ని పరిస్థితుల వల్ల కొనడానికి ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండడం వల్ల శ్రీనన్నని అడగగానే ఏం ఆలోచించకుండా ఒక 15 days లోనే నాకు ఫోన్ అరేంజ్ చేసి కొనిపెట్టారు. అండ్ అదే కాకుండా నేను లాసెట్ కి అన్నా నా గోల్ ఇది అన్నా, నేను లాయర్ అవుదాం అనుకుంటున్నా అంటే నువ్వు అవుతావని నాకు బూస్టప్ ఇచ్చి, దానికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లికేషన్ కానీ అండ్ ఇంకా దానికి సంబంధించిన ఎగ్జామ్స్ డేట్స్ అవన్నీ శ్రీనన్న నాకు హెల్ప్ చేశారు. ఇంకా ఇలాంటివి కాకుండా ఇంకా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ టు శ్రీనన్న. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ ఆర్గనైజేషన్ లో జాయిన్ అవ్వడం ఒక గుడ్ లక్ గా భావిస్తాను. ఎందుకంటే శ్రీనన్న ఇక్కడ ప్రతి ఒక్కరు విఐసే, నేర్పించే వాళ్ళు విఐసే, నేర్చుకునేటోళ్ళు విఐసే, ట్రైనర్స్ కూడా విఐసే. అన్న కూడా వాళ్ళని ఒక సొంత మెంబర్స్ లో చూసుకొని ప్రతి ఒక్క ట్రైనర్ కి అన్న ఒక వర్క్ చేసుకుంటుండే, ఆ వర్క్ లో వచ్చిన శాలరీస్ తో ప్రతి ఒక్క ట్రైనర్ కి శాలరీస్ ఇచ్చి, మాకు ఒక బూస్టప్ ఇచ్చి, మాకున్న చిన్న చిన్న పాకెట్ మనీ లాగా శాలరీ ఇస్తున్నారు. అండ్ నేను ఈ స్ఫూర్తి ప్రగతికి ఒక సింగర్ లో వచ్చా. బట్ ఇక్కడ నేను ఇంకా 4 యాక్టివిటీస్ కూడా నేర్చుకున్నా. ఐదర్ వేద, మాకు స్ట్రెస్ ఉంటుందని మాకు యోగా కూడా పెట్టించారు అన్న. యోగా కూడా నేర్చుకుంటున్నాం అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్చుకున్నా నేను. అండ్ ఐటీ కూడా స్టార్ట్ చేశారు. ఈ ప్రతి ఒక్క ట్రైనర్ కి అన్న జాబ్ చేసి వచ్చే శాలరీలో ప్రతి ఒక్కరికి ఒక పాకెట్ మనీలా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఒక ముందుకు నడిపిస్తున్నారు. అండ్ నా పరంగానే చూసుకుంటే, ఇంతకు ముందు నేను బయటకి వెళ్ళాలంటే చాలా ఆలోచించేదాన్ని. ఇప్పుడు నేను ఒక్కదాన్నే వస్తున్నా అంటే అది కేవలం శ్రీనన్న ఇచ్చిన ధైర్యమైన చెప్తాను. నేను మా ఊరి నుంచి హైదరాబాద్ నుంచి మళ్ళీ మా ఊరికి నేను ఒక్కదాన్నే పోతాను. అన్న అమ్మ ఒకవేళ అందుబాటులో లేకపోయినా నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతాను. ధైర్యంగా వెళ్ళగలుగుతున్నా అంటే అది కేవలం శ్రీనన్న ఇచ్చిన ధైర్యమే. నాకనే కాదు, మా ఆర్గనైజేషన్ లో ఉన్న ప్రతి ఒక్క ఈచ్ అండ్ మెంబర్ తన సొంత వాళ్ళలా చూసుకుంటారు. అండ్ ఒకవేళ ఇప్పుడు ఎవరైనా బయటకు వెళ్తే అన్న చాలా టెన్షన్ పడతారు, ఫోన్ చేస్తూ ఉంటారు. నేను కూడా నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఫస్ట్ కాల్ చేసేది శ్రీనన్నకే. అలా ఉంటారు శ్రీనన్న. ఇంకా మెంబర్స్ తో పాటు కూడా అట్లనే ఉంటారు. కాల్ చేస్తారు, ఎక్కడున్నావమ్మా, ఏం చేస్తున్నారు, బయటకు వెళ్తున్నావు, జాగ్రత్తగా వెళ్ళు, అది ఏం తిన్నావా, పడుకున్నావా, ఏం చేస్తున్నావా అని ప్రతి ఒక్కటి ఎప్పుడు కాల్ చేసి మా గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఎప్పుడు ఆర్గనైజేషన్ లో ఉన్న మెంబర్స్ గురించి ఆలోచిస్తారు, చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ నా తోటి మెంబర్స్ కూడా అలానే సపోర్ట్ చేస్తారు. ఈ విషయంకి అయితే నేను నిజంగా హ్యాండ్ షాప్ చెప్తున్నా శ్రీనన్నకి. థ్యాంక్ యూ టు శ్రీనన్న. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇది రావడం వల్ల నేను చాలా ఎక్స్పీరియన్స్ పొందాను. నేను ఇప్పుడు ఒకవేళ ఎక్కడికైనా బయటకు నేను ఏదైనా ఏం వర్క్ చేసావమ్మా, నువ్వు ఎక్కడ స్కిల్స్ నేర్చుకున్నావంటే నేను స్ఫూర్తి ప్రగతి ఆర్గనైజేషన్ లో నేర్చుకున్నా అని గట్టిగా చెప్తాను. అలా నేర్పించారు మాకు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.